హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బులు ఈ రోజు ఈ రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఇక రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొన్ని కీలక మార్పులు చేసింది. వీరికి మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు ఏ జిల్లా రైతులకు ఎంత జమ కానున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైనా, రైతు బంధు రుణమాఫీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు బంధు నిధులు జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. అయితే నిధులు ఎప్పుడు వస్తాయంటూ రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఏసంగి సీజన్ ఇప్పటికే రావడంతో తెలంగాణ ప్రభుత్వం నిధుల జమపై ఆదేశాలు కూడా ఇచ్చింది. గతంలో ఉన్న స్కీమ్ కు అనుగుణంగానే నిధులు జమ చేయాలని సూచించింది. చాలా మంది రైతుల ఖాతాలో ఇంకా డబ్బులైతే జమ కాలేదు. ఇప్పటి వరకు కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు వస్తున్నాయి. ఇక గ్రామాల్లోని చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రైతు బంధు నిధులకు జమకు సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కీలక అప్డేట్ అయితే అందింది. ప్రస్తుతం 1 ఎకరం నుంచి 1.5 ఎకరాల లోపు రైతులకు రైతు బంధు, రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకంలో కీలక మార్పులు చేశారు. గత ప్రభుత్వం బీడు భూములకు కూడా రైతు బంధు ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తే అన్ని ఎకరాలకు రైతు బంధు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారికే ఈ సాగు సాయం లభిస్తుంది. తెలంగాణలో భూములు పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో నివసించే వారికి మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. అదే విధంగా సాగు చేసే భూములపై ఎలాంటి పరిమితి కూడా ఉండదు. ఇక ఈ రోజు జనగాం, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, హైదరాబాద్, వికారాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి జిల్లాల రైతులకు రైతు భరోసా, రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఎంత డబ్బులు పడాలో కింద కామెంట్ చేయండి.